మాట్లాడుకున్నటువంటి సందర్భం. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఏ ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయని మీరు భావిస్తున్నారు? ముందుగా పెద్దలందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పడం అనేది నీటి మూటలేవి. ఎందుకంటే గ్యారంటీ కార్డు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇల్లు తిరిగి ఇగో గ్యారంటీ కార్డు ఇది, ఈ కార్డు మీకు చూపిస్తున్నాం మేము గ్యారంటీ అని చెప్పుకొని ఒక ఎన్నికలు కూడా జరిగింది. ఎన్నికలు పోయిన తర్వాత ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు, 6 గ్యారెంటీలు అమలు లోపల అనేది ఒక 24 నెలల లోపల ప్రజలంతా అర్థమైంది. 22 నెలల లోపల ఈ గడిచిన 22 నెలలుగా వాళ్ళు చేసిన ఉద్దారకం ఏందయ్యా అంటే తెలంగాణ ప్రజలను అబాస్ పాలు చేయడం, అవినీతి, ఏదైతే ప్రజలకు ఇస్తా అని చెప్పిన హామీలు నెరవేర్చకపోవడం, దాంతోపాటు హైడ్రా పేరు మీద బడుగు బలైన వర్గాల యొక్క ఇల్లు కొట్టడం, బడాబాబుల ఆస్తులు అట్లే పరిరక్షించడం, ఒక దిక్కు అసదుద్దీన్ ఓవైసీ గారిది, ఒక దిక్కు ఆనంద కన్వెన్షన్ అని చెప్పేసి మన ఉస్మాన్ సాగర్ లో మన ఎందుకు హాజరైతే అది చెరువులోనే ఉంది కన్వెన్షన్. మరి చెరువులో కూడా కన్వెన్షన్ కడితే మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నది అర్థం కాలేదు. హైడ్రా ఎక్కడ పోయింది, రేవంత్ గారు ఎక్కడ పోయింది. మరి ఇట్లా బడాబాబుల దగ్గర కోట్ల రూపాయల లంచాలు తీసుకొని తన సీటు కాపాడుకోవడానికి పని సరిపోతా ఉంది. రేపు ఇవన్నీ ప్రజలు మేము అడుగుతాం. ఎక్కడైతే గ్యారంటీ కార్డు చూపించి మేము ఇల్లు పోతాం, రేపు క్షేత్రస్థాయిలో పని నడుస్తాం టీఆర్ఎస్ పార్టీది. గ్యారంటీ కార్డు మేము అడుగుతామమ్మా, ఈ గ్యారంటీలు మీకు ఏమొచ్చినాయి? 2.5 రాలేదు, మా ఆడబిడ్డ పెళ్లి అయితే తులం బంగారం ఇస్తారు అది ఇవ్వలేదు, దాంతో పాటు స్కూటీ ఇవ్వలేదు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవన్నీ ఏమి లేకుండా అదేవిధంగా హైడ్రా పేరు మీద ఇల్లు కూడా కొడుతున్నాడు, మూసీ సందరీకరణ పేరు మీద అవాకులు చవాకులు పేరుతూ తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ అంటా ఉన్నారు. ఇక రైతాంగ రూరల్ సెక్టర్లకు వస్తే చాలా సమస్యలు. నేను హైదరాబాద్ కేంద్రంగా జరిగే సమస్యలు చెప్తాను మీకు. ఏ ముఖం పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి? జై తెలంగాణ అనే వ్యక్తి కాదు, తెలంగాణకు వ్యతిరేకి, ఉద్యోగుల పేరు మీద తుపాకీ తీసుకొని టీఆర్ఎస్ కార్యక్రమం అడ్డపోయిన వ్యక్తి. మరి కార్మిక నాయకుడు మా పీసీఆర్ గారు ఈరోజు వాళ్ళ కుమారుడు మాయమన్నాడు. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, హైదరాబాద్ ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పేరు మీద మేము ఎన్నికలకు పోతాం. వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే చట్టాల మీద, రాజ్యాంగ వ్యవస్థ పైన, ఎన్నికల వ్యవస్థ నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ లెక్క పెడితే రేవంత్ రెడ్డి వరకు అదే పరిస్థితి. ఏమంటాడు ఇప్పుడు శివన్న సునీత గారి ఏదో మాట్లాడుతారు పర్సనల్ గా. ఎన్నికల కమిషన్ అనేది ఓటర్ లిస్ట్ లో ఉండి నామినేషన్ ఫామ్ దాఖలు చేస్తే ఎవరైనా పోటీ చేయొచ్చు, అది అంతవరకే. దాన్ని మించి ఇంకో క్వశ్చన్ వాళ్ళకి మాట్లాడితే కూడా వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ఆస్కారం ఉండదు. వాళ్ళ చేతితో ఏ విధంగా వాళ్ళకు తేల్చి చెప్పడానికి వాళ్ళ పరిధి కూడా కాదు. దాన్ని పెట్టుకొని గ్రూప్ బజార్ మీద ప్రచారం చేయడు, వాళ్ళ కొడుకులకు వచ్చి పాలిటిక్స్ ప్లే చేసుడు, ఇలా ముఖ్యంగా కుట్ర దాగుంది, పెద్ద కుట్ర ఉంది ఇందులో. టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి బీజేపీ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్ అయిపోయి ఈ మత రాజకీయాలకు తెరలేపారు అక్కడ. అందుకే ఓవైసీ కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ మద్దతు ఇచ్చే విధంగా ప్రయత్నం చేసి ఆ హిందూ ఓట్లను పోలరైజ్ చేసి బీజేపీకి ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము గెలుస్తామని ఒక ట్రయాంగిల్ ఫైట్ సృష్టించారు అక్కడ. కాకపోతే ట్రయాంగిల్ ఫైట్ లేక డ్యూయల్ ఫైటే, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. కానీ వీళ్ళు బీజేపీని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి బీజేపీ ఓట్లు పడే విధంగా ఓవైసీని అభ్యర్థి పెట్టకుండా ఓవైసీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేపించి కాంగ్రెస్ అక్కడ కుమ్ముక్క అయిందని ఒక గ్లోబల్స్ ప్రచారం, అబద్ధ ప్రచారం, బూటక ప్రచారం చేసి తద్వారా ఓట్లను చీల్చి భారతీయ జనతా పార్టీ ఓట్లు ఎక్కువ చీలిస్తే అది బీఆర్ఎస్ పార్టీ నష్టం జరుగుతుంది. కాబట్టి మైనార్టీ ఓట్లు మేము ఎట్లా తీసుకోవచ్చు, అప్పుడు వన్ సైడ్ అయిపోతే హిందూ ఓట్లు బీజేపీ అయిపోతే ముస్లిం ఓట్లు అవుట్ రైట్ గా కాంగ్రెస్ వైపు వస్తాయి, మిగతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఓట్లు ఎట్లా తీసుకొని గెలవచ్చు అని ఒక కుట్ర రాజకీయాలకు తెరలేపి అక్కడ ఓవైసీ అభ్యర్థిని పెట్టకుండా చేసుకొని ఇదంతా రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా ఇదంతా. ఇది మొత్తం కూడా మేము ప్రజలకు వివరిస్తున్నాం. క్షేత్రస్థాయిలో హైదరాబాద్ ప్రజలు జాగృత ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు, మేధావులు, కార్మికులు అందరు ఉన్నారు. అందరు చూస్తా ఉన్నారు, రాష్ట్రం అంతా గమనిస్తుంది ఉప ఎన్నికను. తప్పకుండా అక్కడ రేవంత్ రెడ్డికి శ్రీముఖం ఖాయం, అతను ఓడిపోవడం ఖాయం. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఏం ముఖం పెట్టుకోదు, గన్ని నెలకు పోతే అడుగుతారు ఆడోళ్ళు, అయ్యా మా ఇంటి ఆడబిడ్డ పెళ్లి అయింది, తులం బంగారం ఇస్తా అంటే ఎక్కడ పోయింది బంగారం అని చెప్పి 2.5 ఇస్తా అంటే అది ఎక్కడ పోయింది? చదువుకున్న ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తాను కానీ వాగ్దానాలు చేసి. రామ్మోహన్ గారు ఇక్కడ నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో తను వ్యవహరిస్తున్న శైలి, లేకపోతే తనకున్నటువంటి ఫ్యాక్టర్, గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినా కూడా 55 ఓట్లు తీసుకున్నటువంటి సందర్భం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు ఇవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్తున్నారు.
వాస్తవానికి నవీన్ యాదవ్ అన్నటువంటి దురదృష్టవంతుడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో